హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉద్యోగాలు చేస్తున్నవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పంచోపచారాలు, షోడశోపచారాలు మరియు నైవేద్యం పెట్టే అంత టైం ఉండదు కదా. అందుకే అలాంటి వారి కోసం ఇంట్లో నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి, దీపం ముట్టిస్తూ ఏ శ్లోకం చదువుకోవాలి, నైవేద్యం ఎప్పుడు పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం నిత్య దీపారాధన చేసుకోవాలంటే ప్రతిరోజు చేయవలసిన పనులు: ముందుగా మనం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. దేవుడి ఫోటోలకి పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. ముందు రోజు అలంకరణకు వాడుకున్న పూలను తీసివేసి మరలా కొత్త పూలను దేవుడికి సమర్పించాలి. ఇప్పుడు దీపపు ప్రమిదలలో ముందుగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తర్వాత 2 లేదా 3 వత్తులను దీపపు కుందులలో వేసి ఉంచాలి. ఇప్పుడు ఏకహారతితో దీపాలను ముట్టిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దనః, దీపో హరతు మే పాపం, దీపజ్యోతి నమోస్తుతే. ఈ శ్లోకం చదువుతూ దీపాలను వెలిగించాలి. ధూపం లేదా అగరబత్తి దేవుడికి చూపిస్తూ మీకు వచ్చిన శ్లోకాలను చదువుకోవాలి. పూజ చేస్తున్నంతసేపు భక్తితో మాత్రమే చేయాలి. మనసు ఎక్కడో ఉంచి దేవుడి ముందు పూజ చేస్తే మీరు చేసిన దానికి ఫలితం ఉండదు. కనుక భక్తి శ్రద్ధలతో దేవుడిపై మనసును ఉంచి మాత్రమే పూజ చేయాలి. పూజ చేయడం అయిపోయిన తర్వాత నైవేద్యం చేసే సమయం లేకపోతే ఇంట్లో ఉన్న ఫలాలు కానీ లేదంటే బెల్లం ఒక చిన్న ముక్క పెట్టినా సరిపోతుంది. దానితో పాటు ఒక చిన్న పాత్రలో నీరు కూడా పోసి ఉంచాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. దేవుడికి పూజ ఎలా చేశాము అన్నది కాదు, ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం.